ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రతిపాదించిన గిగాస్థాయి ఏఐ డేటా సెంటర్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన భూ కేటాయింపు ఉత్తర్వులో కీలక మార్పులు చేసింది. విజయనగరం జిల్లాలో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి గతంలో జారీ చేసిన జీవో నెంబర్ 30ను సవరించింది. గత ఉత్తర్వుల్లో రెవెన్యూ శాఖ నేరుగా భూములను ఏపీఐఐసికి అప్పగించాలని పేర్కొనగా, తాజా సవరణలో ఆర్ఐఎల్కు అవసరమైన భూమిని ఏపీఐఐసి సమకూర్చాలని స్పష్టం చేసింది. అవసరమైతే భూసేకరణ చేపట్టి భూమిని అందించాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పాటు గతంలో ఉన్న 75% భూమి విలువను ఏపీఐఐసికి చెల్లించాలన్న నిబంధనలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ వివరాలను మా ప్రతినిధి అందిస్తారు శ్రీహరి, ఓవర్ టు యు. చందు, ఏదైతే అమరావతి రాజధానిలో ఏదైతే సచివాలయం నుంచి చూసుకున్నట్లయితే జీవో నెంబర్ 30ని సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అయితే చేపట్టింది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే విజయనగరం జిల్లాలో ఏదైతే రిలయన్స్ డేటా సెంటర్ను ఏర్పాటు చేయాలని చెప్పని భావిస్తుందో దీనికి సంబంధించిన భూ కేటాయింపులకు సంబంధించి రెవెన్యూ శాఖకు ఆ బాధ్యతలు అప్పగించింది. అయితే దానికి సంబంధించి రెవెన్యూ శాఖ నుంచి కూడా పలు కీలక అంశాలను పర్యవేక్షించిన తర్వాత ఏదైతే ఏపీఐఐసికి ఈ డేటా ఏదైతే ల్యాండ్ కేటాయించాలని చెప్పని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఈ మేరకు జీవో నెంబర్ 30ని రీవైండ్ చేస్తూ ఆదేశాలు అయితే ఇచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన 75% గతంలో ఇచ్చిన జీవోలు కనుక చూసుకున్నట్లయితే 75% ఏదైతే ఉందో ఏపీఐఐసి ఆ ల్యాండ్ కొనుగోలు చేసి దాని బాధ్యత తీసుకోవాలని చెప్పని కూడా చెప్పింది. అయితే ఇప్పటికే దాన్ని సవరిస్తూ ఏపీఐఐసిదే పూర్తి స్థాయి బాధ్యతగా అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు అయితే ఇచ్చింది. అయితే దీంట్లో ప్రధానంగా రిలయన్స్ డేటా సెంటర్ విజయనగరం జిల్లాలో కనుక ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున రాష్ట్రంలో అంటే డేటా సెంటర్లతో పాటు ఏదైతే కేబుల్ ల్యాండింగ్ సంబంధించిన పెద్ద సంస్థలు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరిన్ని సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్న నేపథ్యంలో దీన్ని వేగవంతంగా ముందుకు తీసుకువెళ్లాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు అయితే ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే విజయనగరం జిల్లాలో ఈ రిలయన్స్ డేటా గిగా సెంటర్ను ఏర్పాటు చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. చందు. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.